మీ అందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. తర్వాత ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు నాయన. ఇదిగో తండ్రి, చిన్న మందగా మీ సన్నిధికి చేరి రావడానికి మీరు మా అందరినీ ప్రేమించి మీరు అనుగ్రహించిన ఇటు సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ దినాన్ని చూడగా ఎంతో మంది కాలగతిలో కలిసిపోయిన పరిస్థితుల్లో మమ్మల్ని మీరు ప్రేమించి జ్ఞాపకం చేసుకొని సజీవులుగా ఉంచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అంత మాత్రమే కాకుండా నీ సన్నిధిలో గడిపేటువంటి శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, మీ సన్నిధిలో గడుపుతున్న మేము నాయన నిర్లక్ష్యంగాను అలక్ష్యంగాను ఉండకుండా తండ్రి, వినపడుతున్నటువంటి వాక్యాలను శ్రద్ధగా ఆలకించి వాక్యాలను హృదయాల్లో భద్రపరుచుకొని అటు రీతిగా వాక్యానుసారంగా మా జీవితాలను కట్టుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థనను క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థనకు సంబంధించిన అంశం మనం శనివారం మాట్లాడుకునేది కాబట్టి దాని గురించి ఆలోచన చేద్దాము. దానికి సంబంధించిన వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము. బహుశా నేను పుస్తకం పేరు చెప్పగానే ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో మీకు ఇప్పటికే అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే సమూయేలు మొదటి గ్రంథం అనగానే అర్థమైపోతుంది ఎవరి గురించి, హన్నా గారి గురించి. అయినప్పటికీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో మనకు ఒక కుటుంబం కనిపిస్తుంది. ఆ కుటుంబ యజమాని పేరు ఎల్కానా. ఆయనకు ఇద్దరు భార్యలు అంట. ఎవరు? హన్నా. మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. అయితే హన్నా గారికి పిల్లలు లేరు. రెండవ భార్య అయినటువంటి పెనిన్నాకు పిల్లలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. వీళ్ళు ఇశ్రాయేలీలు దేవుని జనాంగం కాబట్టి ఏడేటా ఎక్కడికి వెళ్తూ ఉన్నారంట? యెరూషలేముకు వెళుతూ అక్కడ వాళ్ళు అర్పించవలసినటువంటి బలులను, వాళ్ళు అర్పించవలసినటువంటి హోమాలను అన్నింటినీ అక్కడ అర్పిస్తూ వెళ్ళి వస్తూ ఉంటారంట. ఈ సందర్భంలో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మనకు తెలుసు. ఏం జరుగుతుంది? ఈ హన్నా గారికి పిల్లలు లేని కారణాన్ని బట్టి ఆమె వైరి, ఇది మంచి పదం, వైరి ఎవరు? పెనిన్నా. పెనిన్నా ఏం చేస్తుందంట? ప్రతిసారి విసిగిస్తుందంట, అవమానిస్తుందంట, నిందిస్తుందంట, కోపం తెప్పిస్తూ ఉందంట. అంటే ఒక రీతిగా మనకు తెలుసు ఎలాంటి మాటల చేత విసిగిస్తూ ఉంటారు ప్రాణాన్ని. ఏ మాటలకి బాధేస్తుంది ఎవరికైనా? ఒక అమ్మాయిని వివాహం కోసం సిద్ధపడి ఉన్నప్పుడు వివాహం అయిపోయిన తర్వాత దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది? పిల్లల కోసమే ఎదురు చూస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈమెకు పిల్లలు లేని కారణం బట్టే బహుశా రెండవ పెళ్లి చేసుకొని ఉండవచ్చు. ఎందుకంటే వంశాన్ని వృద్ధి చేసుకోవాలి, నా తర్వాత నా వారసులు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి బహుశా ఎల్కానా గారు బలవంతంగా చేసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకని అంటే హన్నా గారు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎంతగా ప్రేమించేవాడంటే ఏటేటా ఎవరి వంతు చొప్పున వాళ్లకు బలులు అర్పించేటప్పుడు హన్నా గారికి పిల్లలు లేరు కదా, కానీ ఈమెను ఎలా చూసుకునేవాడంటే రెండింతల అర్పణలు ఇచ్చేవాడంట, రెండింతలుగా బలులు అర్పించేవాడంట. అంటే రెట్టింపు ప్రేమను ఎవరికి చూపిస్తున్నారు? భర్త ఇక్కడ భార్యకు చూపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఈమె మనసులో ఒక బాధ ఉండిపోయింది. ఎందుకని ఉండిపోయిందంటే ఆ వచ్చినటువంటి వైరి ఎవరైతే ఉన్నారో ఆ పెనిన్నా ప్రతిసారి విసిగిస్తుందంట. గొడ్రాలు, బహుశా మాట్లాడే మాట అదే కదా. పిల్లలు లేని వాళ్ళని ఏమని పిలుస్తుంది సమాజం? గొడ్రాలు అని పిలుస్తుంది. ఆమెకి లేచిన దగ్గర నుంచి, చూసావా నాకు పిల్లలు ఉన్నారు, నేను భాగ్యవంతురాలను, నేను అదృష్టవంతురాలను, ఈమె కూడా వచ్చిందమ్మా, పెళ్లి చేసుకుంటే సరిపోదు, పిల్లలను కూడా కనాలి, ఇప్పుడు నేను వారసులను నిలబెట్టాను, నేనే గొప్ప, నా భర్త నన్నే ప్రేమిస్తాడు, నిన్నేం కాదు, ఇలాంటి మాటలుగా వచ్చేది. బహుశా ఏదైనా శుభకార్యానికి రాగానే అబ్బో ఆవిడ గొడ్రాలండి, ఆమె చేతి మీద ఏ కార్యం చేయించకూడదు అని ఇలాంటివే చుట్టూ ఉన్న సమాజం నుంచి తనతో వైరి ఆయన పెనిన్నా నుంచి కూడా ఎదుర్కొంటూ ఉంది. బలులు అర్పించడానికి దేవుని సన్నిధికి వెళ్ళినా కూడా ఇదే గొడవ. అక్కడికి ఎవరైనా దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తారు? ప్రశాంతంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉండడానికి, మన మనసులో ఉన్న బాధలన్నీ పోగొట్టుకోవడానికి.
ఈమె పోని ఆ రీతిగా అయినా వెళ్ళి దేవాలయంలో దేవుని సన్నిధిలో గడిపి నా బాధల్ని పోగొట్టుకుందామా అని ప్రయత్నం చేసే లోపు ఏమేం చేస్తుంది? పుండు మీద కారం చల్లడం అంటారు చూసారా. ఈమె దేవుని సన్నిధికి వచ్చి ప్రశాంతంగా ఉందాం, నెమ్మదిగా ఉందామని ప్రయత్నం చేసే లోపు ఈమె మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి ఏమంటుంది? ఈమెను విసిగిస్తూనే ఉంది. ప్రాణం అలసిపోయేలాగా కోపం వచ్చేసిందంట ఆమెకు. ఎంత భయంకరమైన కోపాన్ని తెప్పిస్తూ ఉందంట. దేవాలయానికి వచ్చి అలాంటి పనులు చేయొచ్చా? కానీ ఇక్కడ ఈమె చేస్తుంది పెనిన్న. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చూస్తుంది 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 చూసి చూసి చివరకు ఒక రోజు ఫైనల్ గా డిసైడ్ అయిపోయింది. ఎంతో భయంకరంగా దేవుని సన్నిధిలో కన్నీటితోటి ప్రార్థన చేస్తూ ఉంది. ఎంతలాగా ఆమె ఏడ్చి ప్రార్థన చేస్తుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడైనటువంటి సమూయేలు గారికి ఆమె చూస్తే ఏం చేసినట్టుగా అనిపించిందంట? ప్రార్థన చేసినట్లుగా అనిపించట్లేదంట, మద్యం దాకా వచ్చింది అన్నట్లుగా అనిపించిందంట. క్షమించాలి, ఏలీ గారు, క్షమించాలి, సరి చేసినందుకు థ్యాంక్స్. ఎవరంట? ఏలీ గారు ఎలా చూస్తున్నారంట అన్నగారిని? మద్యం దాకా వచ్చిందేమో, అమ్మా నీ దగ్గర నుంచి కొత్త మద్యాన్ని తీసేయమ్మా అంటే. ప్రార్థనలో అంత మత్తుగా ప్రార్థన చేస్తారా? మామూలుగా తాగిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసు కదా. ఇక మనం చెప్పేది ఏం వినిపించదు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో స్పృహ ఉండదు ఇక. అంటే బహుశా ఏలీ గారి దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నారేమో, అమ్మా ఏంటి, ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి, దేవునికి ఏమన్నా చెప్పాలని ఒకవేళ పిలుస్తున్నా కూడా ఆమెకు వినిపించట్లేదు. ఆమె ప్రార్థన చేస్తుంది కానీ మాటలు బయటికి రావట్లేదు. సందర్భాన్ని ఒకసారి చూద్దాం. మనం సమూయేలు మొదటి గ్రంథము 10వ వచనం నుంచి చూద్దాం. ఎవరు అంటే అన్నగారు. పైన వచనాలు మనకు తెలుసు కాబట్టి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షవరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతును అని మొక్కుబడి చేసుకొనెను. తర్వాత మనం మిగతా వచనాలు కూడా చూద్దాం. ముందు ఇక్కడ ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఎలా వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుందంట? బహు దుఃఖాక్రాంతురాలే. మనం అంతకు ముందు కూడా కన్నీటి ప్రార్థన గురించి ఆలోచించాం, జ్ఞాపకం ఉందా? ఇశ్రాయేలీలు కన్నీటితోటి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించల. ఇక్కడ ఈమె కూడా కన్నీటితోటి బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తున్నారంట. ఈ ఏడుస్తూ ఆమె ఏమని మనం చేస్తుంది దేవునికి? నాకు వచ్చిన శ్రమను జ్ఞాపకం చేసుకోయా. ఏమంటున్నారు? ఒకవేళ నువ్వు గనక నాకు ఒక మగబిడ్డను ఇస్తే ఈమె డిసైడ్ అవుతుంది మగబిడ్డ కావాలని. అర్థమైందా? ప్రార్థనలో ముందు జ్ఞాపకం చేసుకొని ఎవరి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంది? ప్రార్థన అంటే మనవి చేసుకోవటం, చెప్పుకోవటం లేదా మాట్లాడటం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. వాస్తవానికి మనుషులు ఎలా ఉంటారంటే కష్టం రాగానే మనుషులతో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ హన్నా గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటయ్యా అంటే సరైన సమయంలో ఎవరి దగ్గరికి వచ్చి తన మనవిని చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడితే పని అవుతుందని ఆమెకు చాలా బాగా తెలిసింది. అర్థమైందా? మనమైతే కష్టం రాగానే ముందు ఎవరిని వెతుకుతాం లోకరీతిన అంటే మనుషుల వైపు. నాకు పలానా సమస్య వచ్చింది, ఎవరి దగ్గరకు వెళ్తే నాకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని వాళ్ళను వీళ్ళను మన ఆలోచనలు వాళ్ళే తిరుగుతూ ఉంటారు. నిజం చెప్పండి, మనకి ఏదైనా కష్టం వస్తే దేవుడు గుర్తొచ్చేస్తాడు వెంటనే. లేదు, ఈ పనికైతే ఎవరున్నారబ్బా, పలానా ఏరియాలో ఎవరున్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, మన బంధువులు ఉన్నారా, పోనీ మనకు తెలిసిన చుట్టరికంలో వాళ్ళకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఇవే ఆలోచన చేస్తాం. కానీ ఈమెకు వచ్చిన బాధను బట్టి, ఈమెకు వచ్చిన కష్టాన్ని బట్టి, ఈమెకు వచ్చిన శ్రమను బట్టి ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని దగ్గర. ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో ఈమెకు కరెక్ట్గా అర్థమైంది. ఎందుకు ఈ మాట నేను పదే పదే చెప్తున్నానంటే మనకి రాహేలు గారి గురించి బాగా తెలుసు. ఆమెకు కూడా పిల్లలు లేరు కదా. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగింది ఆవిడ? దేవుడి దగ్గరికి వెళ్ళిందా? ఆదికాండం 30వ అధ్యాయంలో ఉంటది కదా, ఒకసారి చూద్దాం, సందర్భం వచ్చింది కాబట్టి. ఆదికాండము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూద్దాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి
తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా కదా ఆ మాట, నేనున్నానా, నేనా పిల్లల్నిచ్చేది అని యాకోబు గారు చెప్తే కానీ నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ హన్నా గారు ఎక్కడికి వచ్చింది? భర్త దగ్గరికి వెళ్ళి, నువ్వు పెళ్లి చేసుకొని నాకు పిల్లల్నిచ్చావు, నాకెందుకు పిల్లల్నివ్వవు అని అడిగే అవకాశం ఉందా లేదా? వాస్తవానికి అడగొచ్చు. ఇప్పుడు రాయల్ గారు కూడా చేసిన పని అదే కదా, అడగొచ్చు. కానీ ఆమె ఎవరిని అడుగుతుంది? ఎల్కనా గారు అంటున్నారు, అమ్మా నీకు 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా? నేను నిన్ను బాగా చూసుకోవట్లేదా? నేను నిన్ను ప్రేమిస్తున్నా, పిల్లలున్నా లేకపోయినా నువ్వే నాకు చాలా ప్రేమ కలిగిన భార్యవు, నేను ఎక్కువగా ప్రేమిస్తాను, నీకు ఏది కావాలన్నా నేను చూసుకుంటాను, బిడ్డల కంటే ఎక్కువగా నేను ప్రేమిస్తాను, బిడ్డలు లేని బాధను కూడా నేను అనిపిస్తానని ఆయన చెప్తున్నారు. కానీ ఏమేమంటుంది? భర్త దగ్గరికి వెళ్ళి నిలదీయలేదంట. ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది? దేవుని సన్నిధికి. అంటే రాహేలు గారికి హన్నా గారికి ఎంత తేడా ఉందో చూడండి. అందుకని మనం కూడా కష్టం వచ్చినప్పుడు ఎక్కడ అడగాలో ఎవరికి చెప్పాలో తెలుసుకోవడం. హన్నా గారికి తెలిసింది కానీ మనకు తెలియలేదు. చూసారా? ఆమె సరైన టైంలో దేవుని సన్నిధిలో, ఎందుకంటే ఈ విషయంలో ఆయనే చేయగలుగుతాడు. ఇప్పుడు అప్పు అనుకోండి, మనుషుల్ని అడిగితే ఒకవేళ 1000 రూపాయలు 2000 దొరుకుతుందేమో, కానీ ఈమె గర్భఫలం ఎక్కడ దొరుకుతుందని గమనించిందాడ? దేవుడే ఇవ్వాలి, ఇది మనుషులని అర్థిస్తే వచ్చేది కాదు అన్న విషయాన్ని ఆమె గ్రహించుకున్నారు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నాకు గర్భఫలాన్ని ఇవ్వయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా ఆమె ఏ బిడ్డ కావాలని అడుగుతున్నారు? ఆడబిడ్డ కాదు, మగ బిడ్డే కావాలి. ఇక్కడ ఈ అడగటం వెనక ఆమె ఏదో వారసత్వాన్ని నిలుపుకోవాలని కాదు. బహుశా మనకేమనిపిస్తుంది, మగపిల్లలు ఉంటే వారసులుగా ఉంటారండి, అందుకోసం ఒకవేళ అడిగింది అనుకుంటారేమో. నేను ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు ఇంకొక విషయం అనిపించింది. బహుశా చూద్దాం ఒకసారి, మీకు కూడా అలాగా అనిపిస్తుందో లేదో చూద్దాం. అదే ఆ సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోవచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్ని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండరు. ఈ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకుంటే, ప్రధాన యాజకుడేమో ఏలీ గారు, ఆయన కుమారులు యాజకులుగా ఉన్నారు. ఎవరెవరు? హోఫ్ని ఫీనెహాసు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? మంచి వాళ్ళ? వీళ్ళ గురించి మనం ఒకసారి పక్క అధ్యాయానికి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చూడండి ఒకసారి. ఏలీ కుమారులు యెహోవాను కరెక్ట్ గానే చదువుతున్నాం కదా మనం. ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులు అంట. అదేంటమ్మా? యాజకులు కదా. మనం మొదటి అధ్యాయం ఏమని చదువుకున్నాం? యాజకులు. యాజకులు అంటే పాస్టర్లు, అంతేనా? మనకు అర్థం కావడానికి చూస్తే దేవుని సేవకులు, పాస్టర్లు అనుకున్నాం. ఇప్పుడు పాస్టర్లు ఊరికే అయిపోతారా? అర్థమైందా? పాస్టర్లు అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం తెలియాలి, దేవుని గ్రంథం తెలియాలి, దేవుని మనస్సు తెలియాలి. దేవుని వాక్యాలు ఇతరులకు చెప్పాలంటే ముందు వీళ్ళకి తెలియాలి కదా, దేవుని మార్గంలో నడిపించాలి. అలాంటిది వీళ్ళు యాజకులు అంట. మొదటి అధ్యాయంలో చూసాం. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమని రాయబడింది వాళ్ళ గురించి? యెహోవాను ఎరుగరంట. దేవుణ్ణి ఎరుక్కకుండానే ఆయన సన్నిధిలో యాజకుల. ఎంత భయంకరంగా ఉందో చూడండి ఆ మాట. అర్థమైందా? వీళ్ళు చేసిన పనులు ఏంటంటే కిందగా అనిపిస్తాయి. తర్వాత చూద్దాం రండి. నాకు సందర్భం తెలుసు కదా, ఇప్పుడు ప్రార్థన కాబట్టి ప్రార్థన మీదే కాన్సన్ట్రేషన్ చేద్దాం. కాకపోతే విషయం చెప్తాను మీకు. వీళ్ళు ఎలాంటివి చేసేవాళ్ళు అంటే, చక్కగా దేవునికి బలి అర్పించడానికి పాపం ఇశ్రాయేలీల ప్రజలు వస్తూ ఉండేవారు ఆయన సన్నిధికి. ఎందుకంటే దహన బలులు, ప్రాయశ్చిత్త బలులు, పాప పరిహారార్థ బలులు ఇవన్నీ అర్పించాలి కదా. ఎవరు అర్పించాలి? యాజకులు చేయాలి. కనుక వీళ్ళు యాజకులు, దేవుని సేవకులను తీసుకొస్తూ ఉండేవాళ్ళు బలు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? చక్కగా మాంసం ఉడుకుతుంటే వీళ్ళకి నచ్చిన భాగం అంతా ముందే వచ్చి, మా యాజకునికి కావాలి ముందే ఇచ్చేయని వాళ్ళ అసిస్టెంట్లు ఉండేవాళ్ళు అనమాట. అవి ముందే వచ్చి ఆ కొంకి లోపలేసి తీసేసుకునేవాళ్ళు. అసలు ముందు ప్రతిష్ఠించాల్సింది ఎవరికి? బలి. దేవునికి. అర్పణ ఎవరికి?
దేవునికి. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇది మీకు ఇంకా అర్థమైందో లేదో కానీ, కానుకల పెట్టలో కానుకలు వేస్తూ ఉంటాం కదా, వేసేటప్పుడు ఇలా కానుకలు వేసినప్పుడు పైన ఉన్నప్పుడు పుల్లతోటి పైకి లాగేమనుకోండి, ఎట్లా ఉంటుంది? వీళ్ళు చేస్తున్న పని అంటే మీకు ఆ భాష అర్థమైందో లేదని మనకు అర్థమయ్యే భాష చెప్తా. ఎందుకంటే కొన్ని సంఘాల్లో నేను చూసాను, బాగా పెద్ద పెద్ద సంఘాల్లో కానుకలు పడతా ఉంటారు కదా, ఇప్పుడు సంచి తీసుకొస్తూ ఉన్నారు అనుకో, కానుకలు వేసి అనుకో, దీనిలోంచి కొంచెం తీసుకొని గుప్పెడితో పట్టుకొని జోబులో పెట్టేసుకుంటారు. ఇప్పుడు అది పాపమా మంచి పనా? అలాగే కానుకలు పెట్టి వేసినప్పుడు పుల్ల తీసుకొని రెడీగా అక్కడ ఉండి ఆ పుల్ల లోపల పెట్టి కానుక పడగానే అలా లేపేస్తారు అనమాట. ఇది కూడా చూసాను. అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని కూడా అదేనమాట. వీళ్ళకి నచ్చింది ఏం చేస్తారు, 500 నోటు పడగానే అట్లా లేపేస్తారు. 10 5 పడ్డాయి కూడా అక్కడే ఉంచి మంచి మంచి నోటు పడగానే అలా తీసేసుకొని జోబులో పెట్టుకుంటారు. నిజంగా ఈ రోజున సేవకుల్లో చాలా మంది అలాగే ఉన్నారు. చాలా సంఘాలు, అన్ని సంఘాలు కాదు, కొన్ని సంఘాల్లో అలాగే ఉన్నారు. అలాగే ఏలీ కుమారులు కూడా యాజకులకే పేరుకి, కానీ వీళ్ళు చేసే పని ఏంటంట, దేవుణ్ణే ఎరుగలేదు కాబట్టి దేవునికి వచ్చినటువంటి శ్రేష్టమైన బలిని వీళ్ళకి కావాలని ముందే తీసేసుకుంటున్నారు. కింద తర్వాత అధ్యాయాలు మీరు చదువుకోండి. ఆ తర్వాత వీళ్ళు చేసిన భయంకరమైన పని ఏంటయ్యా అంటే, అక్కడ పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలను, అక్కడికి వచ్చేటువంటి ఇశ్రాయేలుల స్త్రీలను చూసి దేవుని గుడారం దగ్గరే వ్యభిచారం చేస్తా ఉన్నారు ఆ స్త్రీలతోటి. వీళ్ళు చేస్తున్న పని వల్ల ఎంత భయంకరం అయిపోయిందంటే, ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ వీళ్ళ మీదేమో కానీ దేవుని మీదే అసహ్యం పుట్టేలాగా చేస్తారు. ఇక దేవుడికి నేను బలి అర్పించడానికి రానండి అంటే, ఇంకా బాగా ఆ సంఘానికి నేను రానండి, అక్కడికి వెళ్తే చెడ్డ పనులు చేయాల్సి వస్తుంది, చెడ్డ చెడ్డ మాటలు వినాల్సి వస్తుంది, చూడకూడని పనులు, బలవంతంగా మనం ఇచ్చే కానుకలను వాళ్ళే తీసేసుకుంటారండి, మధ్యవర్తులే తీసేసుకుంటారు, దేవుని పనికి వాడరండి, కాబట్టి నేను రానండి అని అందరు దేవుని దగ్గరికి రావడానికి అసహ్యపడిపోయారంట. ఇప్పుడు దీనన్నిటికీ కారణం ఎవరయ్యా అంటే ఏలీ కుమారులు. ఇప్పుడు ఏంటా వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు, ఎల్కానా గారు వాళ్ళు ఇక్కడికే వస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా బలిస్తారు కదా, వీళ్ళు బలించేటప్పుడు వీళ్ళ బలిలో నుంచి కూడా ఏం తీసుకుంటారు, అర్థమైందా చెప్తుంది? వీళ్ళ బలిలో నుంచి కూడా శ్రేష్ఠ భాగాన్ని మాకు కావాలి, మాకు లివర్ అంటే ఇష్టం, లేకపోతే మాకు తొడపార్ట్ అంటే ఇష్టం, మాకు ఇది ఇచ్చేయండి అని చెప్పి ఆ యాజకునికి ఉన్నటువంటి శిష్యులు వచ్చి తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారంట. ఇవన్నీ చూస్తున్నా హన్నా గారు కూడా చూస్తున్నారు, ఈమె 2 పాళ్ళు ఎక్కువ. ఇది తీసుకుంటూ ఉన్నప్పుడు బహుశా ఇవన్నీ చూసిన ఆమెకు అనిపించుండి ఉంటుందేమో, ఒక కుమారుడు కనుక దేవుడు నాకు ఇస్తే ఒక మంచి సేవకుడిగా దేవుని సన్నిధిలో నిలవబెడతా, అందుకోసమన్నా పిల్లల్ని కనాలి. వాస్తవానికి చాలా మంది ఏమనుకుంటారంటే, పిల్లల కోసమే ఏడుస్తుంది ఈవిడ అనుకుంటారు. కానీ నాకు ఆ అధ్యాయం మళ్ళీ చదివినప్పుడు ఏమనిపించిందంటే, ఆ సన్నిధిలో, ఎందుకంటే బిడ్డనివయ్యా నీ కోసం పెంచుతా అనలేదు ఆవిడ, ఏమన్నారు చదువుదాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలోనే 4వ లైన్ నుంచి చూద్దాం. నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నింటినూ నేను వానికి యెహోవాకు నీకు అప్పగింతును. ఏమంటున్నారు ఆవిడ? వయసు వచ్చాక పరిచర్యకు పంపిస్తానయ్యా, ఎందుకంటే యాజకత్వం చేయాలన్నా 30 ఏళ్ళు ఉండాలి యాజక ధర్మం. అయితే అప్పటి నుంచి నీ సన్నిధిలో నేను ప్రతిష్ఠిస్తానయ్యా అనట్లేదు ఆవిడ. ఏమంటుంది? ఆయన బ్రతుకు దినములన్నింటను తల మీదకు క్షవరపు కత్తి రానివ్వకుండా నీకోసమే ప్రతిష్ఠిస్తానయ్యా అంటున్నారు. అంటే క్షవరపు కత్తి తల మీదకి రాకుండా ప్రతిష్ఠితం అంటే, ఇశ్రాయేలులో ఒక ఆచారం ఉంది. ఏంటది గుర్తొస్తుందా? తల మీదకు క్షవరపు కత్తి రాకూడదు, దేవునికి ప్రతిష్ఠిస్తాం. గుర్తు రావట్లేదా? ఒకసారి సంఖ్యాకాండానికి వెళ్దామండి. ఏంటి దేవునికి ప్రతిష్ఠించుకోవడం అంటే? సంఖ్యాకాండం 6వ అధ్యాయము, దాన్ని ఏమంటారు? నాజీరు. ఈ పదం గుర్తు రావట్లేదు, తెలుసు కానీ పదం గుర్తు రాలేదు. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. మనందరికీ సంసోన్ గారి గురించి తెలుసు కదా, ఆయన్ని కూడా నాజీరు చేయాలని దేవుడే అడుగుతారు. కానీ ఇక్కడ ఏమేం చేస్తుందంటే, నేనే నాజీరు చేస్తానయ్యా నా బిడ్డను. నాజీరు చేసే వాళ్ళకు ఉండే ప్రత్యేకత ఏంటో చూద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయము
మొదటి నుంచి 7 వచనాల్లో మనకు కనిపిస్తుంది. ఒకసారి అసలు ముందు ఆ వచన భాగాన్ని చూద్దాం. మొదటి 2 వచనాలు చదవండి ముందు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు, నాజీరు అన్న దగ్గర 1 అనే అంకె కనిపిస్తుంది, కింద చూద్దాం. ప్రత్యేకంగా నాజీరు అంటారు దాన్ని, ప్రత్యేకంగా ఉండడం అంటే ఇన్ని రోజులు నేను దేవుని కోసమే ప్రత్యేకంగా ఉంటాను, ఇక నా తల మీద వెంట్రుకలను నేను కత్తిరించుకోను అని ఒక ఒడబడి చేసుకుంటారు దేవుడితో, ఒక ఒప్పందం. ఇంకా ఏమేం చేయాలో కూడా ఉంటుంది అక్కడ చూద్దాం. ఎవరైనా నాజీరగుటకు మొక్కుకుంటే ప్రత్యేకించుకొనిన ఎడల ఏం చేయాలి? ద్రాక్ష రసము మద్యము మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు, ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. అంత మాత్రమే కాకుండా పచ్చివి కాని ఎండివి కాని ద్రాక్ష పండ్లు తినకూడదు. అర్థమవుతుందా? ఏమో మద్యం మానేమంటే మానేస్తారు కానీ గ్రేప్స్ కూడా తినొద్దంటే అట్లా. ఎందుకంటే అప్పట్లో వాళ్ళకి ఏం కాసేవి కాపులు? ద్రాక్ష అడలు ఎక్కువగా కాసేవి అవే కదా. ద్రాక్ష రసం రెగ్యులర్ గా తీసుకుంటారు. రొట్టె ద్రాక్ష రసం మనకి పాత నిబంధనలు ఎక్కువగా అనిపిస్తూ ఉంటది. ద్రాక్ష రసం తీసుకోకూడదు అంటే ఓకే, మద్యం తాగొద్దు అంటే ఓకే. అసలు పళ్ళు కూడా తినకూడదంట. అంటే ద్రాక్ష పళ్ళని కిస్మిస్ చేస్తారు తెలుసుగా. కిస్మిస్ అంటేనే ద్రాక్ష పళ్ళని ఎండబెట్టి, తెల్ల ద్రాక్ష ఎండబెడితే కిస్మిస్ అవుతాయి. ఏవి తినకూడదంట. అసలు పులుపుకు సంబంధించినది ఏది ముట్టుకోకూడదు. పోనీలే ఆహారమేగా పోనిద్దాంలే అంటే కింద వచనం ఏంటి? 4వ వచనం, అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ పచ్చి కాయలే గాని పై తోలే గాని ద్రాక్షావళిని పుట్టింది ఏది తినకూడదు. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నింటిలో మంగళ కత్తి అతని తల మీదకు వేయగలదు. అంటే హెయిర్ కట్ చేసుకోకూడదు. అంటే కొన్ని ఇజ్రాయేలీలో ఏముండేది అంటే నాజీరుగా ఉండడానికి కొన్ని రోజులు ప్రత్యేకించుకుంటూ ఉంటారు. నేను 1 నెల 2 నెలలో ఉంటాను, ఈ 2-3 నెలల పాటు నేను మొక్కుకొనిన కాలం పాటు నేను దేవుని కోసం హెయిర్ కట్ చేసుకోను, మద్యం ముట్టుకోను, నేను దేవుని ఇంకొక పాయింట్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. ఇంకేముంది అంటే 6వ వచనం, అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండి దినములన్నింటిలో ఏ శవాన్ని ముట్టుకోకూడదు. ఏమని అర్థం అవుతుంది? మద్యం తాగకూడదు, ద్రాక్షరసం తాగకూడదు. అసలు ద్రాక్షరసానికి ఆ తీగ నుండి పుట్టని ఏది తినకూడదు. పచ్చిది కానీ ఎండుది కానీ పై తొక్క కానీ ఏది తినకూడదు. రెండవది ఏంటంట, తల మీదకు మంగళ కత్తి రాకూడదు, అంటే జుట్టు కత్తిరించుకోకూడదు. తర్వాత ఏ శవాన్ని ముట్టుకోకూడదు. ఈ విషయాలు ఎవరికి తెలుసు? అన్న గారికి తెలుసు. తెలిసేగా మొక్కుకుంటున్నారు. ప్రభా నువ్వు నాకు ఒక మగ్గ బిడ్డనిస్తే నేను నీ కోసం ఆ బిడ్డను 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు నాజీరు చేస్తాను అనట్లేదు. ఎన్నేళ్ల పాటు అంట? బ్రతుకు దినములన్నిటను. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేమండి అంటారు చాలా మంది. అవునా కదా? చాలా మంది మనం ఏదైనా మొక్కుబడి చేసుకుంటే ఎవరిని అడిగావా చెప్పావు? నువ్వే తీర్చుకో. నన్ను అడిగావా ఏంటి మొక్కుబడి? నువ్వు మొక్కుకున్నావు కాబట్టి నువ్వే తీర్చుకో, నాకు ఇష్టం లేదు అని చాలా మంది పిల్లలు అంటారు. కానీ సమూయేలు గారు కూడా చూడండి, తల్లి మొక్కుకున్నట్లే పెరిగాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే ఆ తల్లి పెంచిన పెంపకం. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆ బిడ్డను ఎలా సంరక్షించాడో. అంటే తరానికి ఒకళ్ళు దేవుని కోసం నిజంగా నిలబడతారండి యథార్థంగా. మనం నిన్నటి దినాన్ని ఆలోచించాం కదా, ఎవరు వచ్చారు? ఏమనుకుంటారు? నోవహు గారు. ఆయన తరంలో నోవహు గారు నీతిమంతుడు. అలాగా ఆ రోజున్న సమాజంలో అక్కడ ఉన్నటువంటి యాజకుల మధ్యలో ఒక బాలుడు యథార్థంగా నిలవబడ్డాడు. చూడండి, నేను అనుకుంటాను ఆ తల్లికి బహుశా ఎందుకని దేవుడు లేటుగా పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకంటే వివాహం అయిన తర్వాత గర్భఫలాన్ని ఇవ్వవలసింది ఎవరు? దేవుడే. మరి గర్భఫలం ఇవ్వవలసిన ఆయన ఎందుకని ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేశాడు? చాలా ఆలస్యం చేశారు. సంవత్సరాలు అక్కడ రాయబడలేదు. కానీ పెనిన్నా గారికి కూడా పెళ్లిళ్ళయి, పెనిన్నాని కూడా పెళ్లి చేసుకుని ఆమెకు కూడా పిల్లలు వచ్చారంటే చాలా సంవత్సరాలు అయిపోయింది. వెంటనే ఏమి డిసైడ్ అవ్వరు కదా. పెళ్ళైన సంవత్సరానికి 2 సంవత్సరాలకి రెండో పెళ్లి గురించి ఎవరు ఆలోచన చేయరు. అంటే కొంతకాలం గడిచిపోయింది, ఇక పుట్టరేమో అన్న హోప్ పోయిన తర్వాతే రెండో పెళ్లి చేశారు. పెళ్లి చేసిన వెంటనే పుట్టరు కదా. ఒకవేళ ఎన్ని సంవత్సరాలు ఏందో తెలియదు. ఒకవేళ వచ్చినా ఆమెకు కూడా పిల్లలు ఉన్నారంటే బహుశా చాలా ఏళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈవిడ చాలా సంవత్సరాలు నిరీక్షించి
ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడైనా ఒక విషయాన్ని ఆలోచన చేస్తున్నారంటే అది మన మేలుకని మనం గ్రహించాలి. చాలాసార్లు ప్రతి సంవత్సరం వస్తున్నాను, దేవుడి సన్నిధిలో బలులిస్తున్నాను, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, అయినా ఎందుకు నాకు గర్భఫలం ఇవ్వలేదని ఆమె విసిగిపోలేదు, అలసిపోలేదు, దేవుని మీద అవిశ్వాసం పెంచుకోలేదు. ఇంకా సంవత్సరాలు పెరిగే కొద్దీ ఆమెకి ఇంకా బలపడుతుంది. ప్రభా నువ్వు నాకు ఇవ్వాల్సింది. ఇక ఫైనల్ ఎలా డెసిషన్ తీసుకుందంటే నువ్వు నాకు మగబిడ్డను ఇవ్వాలి, నేను ఆ బిడ్డను నీకు నాజీర్ చేయాలి, ఇవ్వాల్సిందే నాయన అని గట్టి కూర్చున్నారు. చూడండి, నాకు బిడ్డని ఇవ్వయ్యా అని అడగట్లేదు. బాగా ఆమె ప్రార్థనలో స్పష్టత మనం గమనించాలి. ప్రభువుకి ప్రార్థన చేసింది, సమాధానం దొరికే చోటకు వచ్చింది, ఎవరిని అడగాలో ఆయన్నే అడుగుతుంది, ఏం అడగాలో కూడా క్లారిటీ ఉంది. అడిగేటప్పుడు నాకు బిడ్డనిస్తే నాజీర్ చేస్తా. ఈ నాజీర్లో ఏ పాయింట్లోనే ఏందో చూసాం కదా, నా బిడ్డ నేను మద్యం దాక్కుండా వాటి జోలే పోకుండా పెంచుతానయ్యా, తల మీద ఒక కత్తెర వేయకుండా. ఇప్పుడు సమ్మర్ వచ్చిందిగా, మగపిల్లలందరికీ ఏం చేస్తారు ఇళ్లలో? సమ్మర్ కట్. ఆ కట్టు పేరే సమ్మర్ కట్. ఇది చిన్నగా అయిపోతుంది వెంట్రుకలు. ఎందుకని? ఉంచుకోవచ్చుగా. మిగతా సీజన్లో ఫ్యాషన్గా హెయిర్ కట్ చేసుకొని పొడుగుగా పెంచుకుంటారేమో, కానీ సమ్మర్ వస్తే అస్సలు సమ్మర్ కట్ వచ్చి మొత్తం డిప్ప కటింగ్ వేస్తారు కదా. పిల్లలకు పాపం విసుగ్గా అనిపిస్తుంది, కానీ హాయిగా ఉండేది అని కట్ చేసి పడేస్తారు. ఇక ఆడవాళ్ళ పరిస్థితి చక్కగా కొప్పులు కట్టేస్తారు, పైకి వదిలేస్తారా చక్కగా ఫ్యాషన్గా. తలస్నానం చేసినప్పుడు 3 వేసి పైన పెడతాం. ఎందుకని? చిరాకుతోటి. అలాంటిది ఇప్పుడు సమూయేలు గారికి సంవత్సరమో 2 సంవత్సరాలు కాదంట దేవుడి ప్రతిష్ఠితం. తన బ్రతుకు దినములన్నింటిలో ప్రతిష్ఠించాలంటే ఇక జుట్టు ఏ రేంజ్లో ఉంటుంది చూడండి, అర్థమైందా? జుట్టు ఏ రేంజ్లో పెరిగి ఉంటుంది, చిరాకేస్తుంది, కట్ చేసుకుందాం అనకూడదు సమూయేలు గారు. అర్థమైందా? అంటే ఆ తల్లి ఎంత ప్రిపేర్ చేసిందో. ఇక్కడ ఇంకా బాగా అనిపించిన విషయం ఏంటంటే, లేక లేక ఒక 10 ఏళ్లకో 20 ఏళ్లకో పిల్లలు పుడితే బిడ్డలు ఎలా చూసుకుంటామండి? పెడతాం కాలు కింద? పెట్టనే పెట్టాం. అలాంటిది ఆ బిడ్డ తన ముఖం కూడా చూడండి ఇక్కడ దేవుడి సన్నిధికి పంపిస్తే అని తెలిసి ఆమె సిద్ధపరుచుకుంటూ ఉంది. నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు దేవుని సేవ చేయాలి, నాకు ఒక కొడుకు, పిల్లలు కూడా కాదు ఒకే కొడుకు కావాలి. ఆమె అడగడం నాకు ఒక్క మగబిడ్డని ఏయా, నా కోసం కాదు, ఎవరి కోసం? నీ సన్నిధిలో నిలవబెడతాను. ఎందుకని అంటే నేను ఇందాక 5వ వచనంలో యాజకుల గురించి చెప్పాను. నాకు అనిపించింది, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి, వాస్తవం అనిపిస్తుందా లేదా? నా ఇంట్లో నేను పెంచుకుంటానయ్యా, నీకోసం ఒక నీతిమంతుడిగా పెంచుతానయ్యా, అందుకు ఇవ్వని అడగలేదు. నేను ఒకవేళ నాకు ఒక మగబిడ్డ పుడితే నీ సన్నిధిలో నీ సేవ కోసం ఇస్తాను. సేవ కోసం ఇస్తాను అంటుందంటే ఆమె ఏం చూస్తున్నట్టు? దేవాలయానికి వచ్చినప్పుడల్లా ఆ దేవాలయంలో జరుగుతున్న పరిస్థితులన్నీ గమనిస్తున్నారు. యాజకులు ఎలా అయిపోయారంటే దేవుని ఎరుగని వారిగా అయిపోయారు. ఏలి ఒక్కరే దేవుని ఎరిగిన వ్యక్తి, వాళ్ళ కుమారులంతా లోక సంబంధులుగా లోకస్తులుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని కోసం నిలబెట్టేలాగా ఒక్కడు రావాలండి. ఆ ఒకడు కూడా నా గర్భంలోంచి ఇవ్వు నాయన, నాకు ఒక్క మగబిడ్డని ఇవ్వు నాయన, నువ్వు గనికిస్తే నీ కోసం ఇస్తాను, నేను ఆశలన్నీ చంపేసుకుంటాను. ఇందాక చదివాం కదా, ఏం చేయకూడదంట 3వ పాయింట్, నాజీర్ చేయబడ్డ వాళ్ళు శవాన్ని ముట్టుకోకూడదు. కింద వచనాల్లో మన తర్వాత కనిపిస్తుంది చూడండి. తల్లే కానీ తండ్రే కానీ, అది సహోదరుడైనా రక్త సంబంధికుడైనా కానీ ముట్టుకోకూడదు. అంటే నేను చచ్చినా నా బిడ్డ నా దగ్గరికి రాకపోయినా, అర్థమైందా? పదంలో ఉన్న డెప్త్ మీకు అర్థం అవుతుందా? శవాన్ని ముట్టుకోకూడదని ఇప్పుడు తల్లిదండ్రులు కనుక పిల్లల కంటే ముందే కదా మామూలుగా అనుకుందాం. ఆయుష్ రకాన ఈ రోజున్న పరిస్థితులు పక్కన పెడితే వాస్తవానికి ఆయుష్ అయిపోతే పెద్దవాళ్ళే ముందెళ్ళిపోతారు. ఒకవేళ నేను చనిపోయినా నా బిడ్డ నా దగ్గరికి రాడు అన్న ఆలోచన మనకు ఎలా ఉంటుంది? బాగోపోతే పిల్లలు పట్టించుకోపోతేనే అయ్యో అని విలవెల్లాడతాం. నేను చచ్చిపోయినా నాజీర్లో ఉంటాడు కాబట్టి నా బిడ్డ నా శవాన్ని ముట్టుకోడు, ఏం పర్లేదయ్యా, నీ కోసం బ్రతుకుతున్నాడా లేదా? అర్థం అవుతుందా చెప్తున్న మాటలు? కొత్తగా ఉన్నాయా? అదే అక్కడ అర్థం. ఆవిడ ప్రార్థన చేసినప్పుడు అన్నిటికీ సిద్ధపడిపోయారు. ప్రభా నువ్వు నాకు ఒక మగ బిడ్డను, ఆ బిడ్డ ఎవరి కోసం? నా కోసం కాదయ్యా, నేను ఆశలన్నీ చంపేసుకుంటాను బిడ్డ మీద. ఎందుకంటే కన్న పేరు కదా, బిడ్డల మీద ప్రేమ వచ్చేస్తుంది తెలియకుండానే. అమ్మో వాడి మీద ప్రేమ పెంచుకుంటే నేను పెంచుకోనయ్యా, నీ కోసం ఇస్తాను. బిడ్డను ఎందుకు కనాలి అంటే నీ కోసమే కంటాను, నా కోసం కాదు. నేనేదో గొడ్రాలనే పేరుని పోగొట్టుకోవడానికి ఇవ్వమని అడగట్లేదు. నాకు ఒక బిడ్డని ఇస్తే నీ కోసం ప్రతిష్ఠిస్తాను, ఇచ్చి బిడ్డను జీవితాంతం నాజీర్గా ఉంచుతాను, అంటే ప్రత్యేకంగా ఉంచుతాను. నేను చచ్చిపోయినా, ఒకవేళ నా భర్త కాలం గతించిపోయినా
మమ్మల్ని ముట్టుకోకపోయినా పర్లేదు, మమ్మల్ని చూసుకోకపోయినా పర్లేదయ్యా. బిడ్డలతో ఎవరైనా తల్లిదండ్రులు బిడ్డలు ఎందుకు కావాలనుకుంటారు? మేము వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు మా మంచి చెడు చూస్తారండి, మా బాగోగులు, ఒక ముద్ద అన్నం పెడితే చాలండి, ఇవేనా? కానీ ఏమేమంటుంది, మాకేం సేవ చేయొద్దయ్యా, మా కష్టాలు ఏదో మేము పడతాము, నీ సేవ చేయడానికి నేను పెంచుతానయ్యా అని అడుగుతున్నారు. ఎంత గొప్ప ప్రార్థన చూసారా? అందుకనే దేవుడు కొన్ని విషయాల్లో ఆలస్యం చేస్తారు, దాని యొక్క విలువ మనకు తెలియడానికి. మన పిల్లలు కూడా మన దగ్గరకు వచ్చి చాలాసార్లు వాడు 10th చేస్తూ ఉంటాడు, మమ్మీ నాకు బైక్ కొని పెట్టమని అడుగుతాడు. మనం ఏమంటాం, అరే నీకు ఇంకా 15 ఏళ్ళేరా బాబు, నీకు ఇప్పుడే బైక్ ఇచ్చామనుకో నీకు నడపడమే సరిగ్గా రాదు, ఒకవేళ నడిపినా యాక్సిడెంట్ చేస్తావు, ఎందుకు నాయన వద్దని మనం వారిస్తామా లేదా? ఎప్పుడు ఇస్తాము? వాడికి ఒక వయస్సు వచ్చి వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలని 25 ఏళ్లకో అలా వచ్చాక ఇవ్వడానికి ఇష్టపడతాం. వాడేమనుకుంటాడు, అసలు మా అమ్మకి నేనంటే ప్రేమ లేదు, మా నాన్నకి నేనంటే ప్రేమ లేదు, ఇంట్లో అన్ని డబ్బులు ఉన్నాయి కానీ నాకు బండి కొనిపెట్టట్లేదు అని వాడు అనుకుంటాడు. అవునా కదా? అడగగానే అన్ని కొనిపెడతామా పిల్లలకి? ఐస్ క్రీమ్ల మీద ఐస్ క్రీమ్ అడిగారు అనుకోండి, కొనిపెడతామా? మన పర్సులో డబ్బులుంటే కొనిపెడతామా? కానీ పిల్లల మనసులో ఏమనుకుంటారు, మా అమ్మకి నాన్నకి నేనంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే ఏం కొనిపెట్టట్లేదు అని ఐస్ క్రీమ్ అనగానే కనెక్ట్ అయింది అని అనుకుంటూ ఉంటారు పిల్లలు. కానీ వాస్తవం ఏంటి, అది వాళ్ళకు మంచిది కాదు. ఇప్పుడు ఇవ్వకూడదు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇవ్వాలని మనం వెయిట్ చేపిస్తాం. అవునా కదా? బండి కొంటే ఇప్పుడు ప్రమాదానికి గురవుతాడు, వాడికి ఇంకా అంతా బలం లేదు, శక్తి సరిపోదు, ఒకవేళ రోడ్డు మీదకి వెళ్ళినా వాడు ఆపుకోలేడు అని మనం ఆలోచిస్తాం. కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది, మనం శత్రువులా కనిపిస్తూ ఉంటాం. కానీ మనం కరెక్ట్ టైంలో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇవ్వడానికి సిద్ధపడతాం. అలాగే మనకే ఇంత తెలివితేటలు ఉండి మనమే ఇంత ఆలోచిస్తే పరలోకమందున్న దేవుడు మనకు కూడా ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలీదా? వెంటనే కనుక ఒకవేళ హన్నా గారికి పిల్లల్ని ఇచ్చుంటే ఆమె ఏం చేసి ఉండేది చెప్పండి? మామూలుగా పెళ్ళయింది, పిల్లలు వచ్చేసారు, వివాహం అవ్వడం, పిల్లలు రావడం, నా కోసం నా కుటుంబం కోసం బ్రతుకుతా అనుకునేది. కానీ ఆమె జీవితంలో దేవుడు ఆమెకు పాఠాలు నేర్పించుకుంటూ వచ్చారు. పిల్లలు లేకపోతే బాధ ఎలా ఉంటుంది అది అనుభవించారు ఆవిడ. దేవుని సన్నిధికి వచ్చినప్పుడల్లా చూస్తూ ఉంది, దేవుని సన్నిధిలో నిజంగా దేవునికి సేవ చేసే వాళ్ళు లేరు. అయ్యో ఇంత భయంకరమైన పరిస్థితి ఉందా ఇక్కడ, బిడ్డలు లేకపోతేనే నాకు ఇంత బాధగా ఉంటే, ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలను దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటే వీళ్ళందరూ ప్రాణాన్ని విసిగిస్తున్నారు, ఇక్కడ కదా కావాల్సింది, ఇక్కడ సరైన నాయకుడు కదా ఉండాల్సింది, ఒక్క బిడ్డ లేడని నేను ఎంత వేదన చెందుతుంటే దేవునికి సరైన యాజకులు లేరు. ఏలి గారి తర్వాత ఏంటి పరిస్థితి? ఆయన కుమారులు ఆలోచించట్లేదు, కానీ హన్నా గారి మనసులో ఉంది కాబట్టి నువ్వు నాకు ఒక మగ బిడ్డనివ్వయ్యా, ఆ మగ బిడ్డను నేను నీకు ప్రతిష్ఠిస్తాను నీ సన్నిధిలోనే. ఆమె మొక్కుకోవడం కూడా మనకు తెలుసు కదా, ఆమె పాలు విడిచిన వెంటనే నీ దగ్గరకు తీసుకొచ్చి ఇక మరలా నేను ఆ బిడ్డను తీసుకెళ్ళాలని తీర్మానం తీసుకున్నారు. తీసుకున్న ప్రకారంగా ఏమైంది చూద్దాం. ఆ వచనాలు ఎప్పుడు మరలా ఆమె గర్భాన్ని ధరించారన్న విషయాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని 18, 19 చూద్దాం. అంటే ఏలి గారు ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఇప్పుడు దాకా గమనించామా, తను అక్కడికి వచ్చినప్పుడు పస్తులు ఉండటం, అన్నం తినాలన్నా సహించకపోవడం లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైతే తను ఎందుకు బిడ్డని కనాలి, ఆ బిడ్డను దేనికోసం పెంచాలనే తీర్మానం తీసుకుందో ఆమె గుండెల్లో ఉన్న భారం అంతా ఏమైపోయింది, ఇక దిగిపోయింది. ప్రశాంతంగా తన బరువునంతా దేవుని సన్నిధిలో పెట్టేసి ఇక నెమ్మదిగా వెళ్ళిపోయిందంట. వెళ్ళి ఏం చేస్తున్నారు, చక్కగా నవ్వుతూ ఉంటుందంట, ఏడవటం మానేసిందంట. ఎందుకు ఏడవటం మానేసింది? ఎప్పుడు పిల్లల కన్న తర్వాత. మనం ఎప్పుడు మానేస్తాం? సమాధానం వచ్చేదాకా మనం అసలు ఊరుకోం, వచ్చాక కదా కృతజ్ఞత కొడుకు పెట్టుకునేది. కానీ ఏం చేస్తుంది, ఇంకా బిడ్డని అసలు ఇంకా నువ్వు గర్భవతివమ్మ అని తెలియక ముందే చక్కగా ఏడవడం మానేసి ఇంటికి వెళ్ళిపోయి చక్కగా భోజనం చేసి ప్రశాంతంగా ఉందంట. ఎందుకని ఆమె నమ్మింది దేవుణ్ణి.
ఆమెకు అర్థమైపోయింది దేవుడు నాకు ఇచ్చేస్తాడు, నేను ఇప్పుడు ఎందుకోసం బిడ్డలే కనాలన్న తీర్మానం ఆమెకు అర్థమైంది. నా హృదయంలో ఉన్న భారం అంతా దేవుడు విన్నాడు అన్నటువంటి భరోసా వచ్చేసింది. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు మనం నమ్మవలసింది ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన మనం అడిగేవన్నీ అనుగ్రహిస్తాడని, ఆయన ఉన్నాడని నమ్మాలి. ముందు తను అడిగే వాళ్లకు తప్పక ఆయన అనుగ్రహిస్తాడు మేలులను అన్న వాస్తవాన్ని మనం గమనించి అడగాలంట. కానీ అలాంటి ప్రార్థన ఏం చెయ్యం, అవునా కదా? ఒప్పుకోవాలా లేదా? అడిగి ప్రభా ఇంకెంతకాలం వెయిట్ చేయాలయ్యా, ఇంకెంతకాలం అయ్యా అని విసిగొచ్చి మనమే కొన్నిసార్లు ప్రార్థన చేయడం మానేస్తాం, ఇక అంశాన్ని పక్కన పడేస్తాం. కానీ ఈమెం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు కానీ అడిగారు. ఆ సంవత్సరానికి ఎందుకు కనాలి, ఎందుకు నాకు బిడ్డ కావాలనే ఒక క్లారిటీ ఆమెకు వచ్చింది. ఆ బిడ్డను దేవుని కోసం ఇవ్వాలన్నటువంటి తలంపుతోనే ఖచ్చితమైన ప్రార్థన చేశారు. ఇక గుండెల్లో ఉన్న భారాన్ని దింపేసుకొని వచ్చేసారు. మనం ఎందుకంటాం పిల్లలే లోకంలో పరువు కోసం, గొడ్రాలని అనిపించుకోకుండా ఉండటం కోసం, నలుగురిలో సంతోషంగా ఉండడానికి. బిడ్డలు ఉంటే సంతోషమేగా. కానీ ఈమె నా ఇంట్లో బిడ్డ తిరగకపోయినా పర్లేదు, నా బరువు బాధ్యతలు చూసుకోకపోయినా పర్లేదు, దేవుని బాధ్యతలో ఉండాలి, దేవుని పనిలో ఉండాలన్నారు. అక్కడ ఏడవడం ఆపేసి ఇంటికి వచ్చి ప్రశాంతంగా తింటున్నారంట. తర్వాత వచ్చిన 19వ వచనం, తర్వాత వారు ఉదయమందు వేగమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోనే తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగి తిననుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టారంట. అంత గొప్ప విషయం చూడండి. గర్భం వచ్చాక ఏమంటుంది ఆవిడ, నేను దేవుణ్ణి అడిగి మరీ కన్నాను అని చెప్పి ఆయనకు సమూయేలు అని పేరు పెట్టారంట. మనం కూడా ఏదైనా కోరిక అడిగిన తర్వాత అది నెరవేరితే ఏమని చెప్తాం? కొన్నిసార్లు చాలా మంది మర్చిపోతారు కూడా, ఏదో కలిసి వచ్చేసింది అన్నట్లుగా ఉంటారు. అడిగానండి ఏం పెద్దగా చేయలేదు దేవుడు అని. కానీ ఈమె జ్ఞాపకం పెట్టుకున్నారు. బిడ్డ పుట్టగానే అయ్యో నాకు మగబిడ్డనే ఇచ్చేసాడే దేవుడు, ఏం చేయాలి ఇప్పుడు, దేవుడికి ఇవ్వాలా అన్న సందేహాలు ఏమీ లేవు. అడిగి కన్నాను, దేవుడు నాకు ఇచ్చాడని సమూయేలని పేరు పెట్టేసుకున్నారంట. ఆ తర్వాత ఏం చేశారు, పాలు విడవగానే దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళి అక్కడే దేవాలయంలో విడిచిపెట్టి వచ్చేసారు. ఇందాక చెప్పాను, లేక పిల్లలు పుడితే మనం కాలు కూడా కింద పెట్టలేవు. కానీ ఇక్కడ సేవ చేయడం అంటే చిన్న విషయమా? దేవాలయంలో ఏం చేస్తుంటారు, అన్ని పనులు చేయాలి. ఇప్పుడు చిన్న పిల్లలు దేవాలయంలో పట్టాలు ఎత్తుతూ, ఆ చెయ్యిలు సర్దుతూ, ఒక 4-5 ఏళ్ల పిల్లలు, మన పిల్లోడే చేస్తున్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది మనకి? ఉంటుందా? నేను అనేది దేవుని పని చేస్తున్నారని కాదు, అన్ని పనులు వాళ్ళే చేస్తున్నారు. ఇక ఎవరు లేరు అక్కడ. ఏలి కుమారులు ఏం చేస్తున్నారు, దుర్మార్గ పనులు చేస్తున్నారు. ఈ పిల్లోడు ఒక్కడే కష్టపడుతున్నాడు అక్కడ. ఎలా ఉంటది? బాగుంటుందా? చెప్పాలి. నా కొడుకు ఎంత కష్టం వచ్చింది, అల్లారు ముద్దుగా పెరగవలసిన నా కుమారుడు, నా ఇంట్లో పంచభక్ష పరిమాణాలు ఉన్నాయి, ఎందుకంటే ధనవంతులే వాడు. అలాంటి పరిస్థితుల్లో నా బిడ్డ ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నాడే, శ్రమ పడుతున్నారని ఆమె ఏమి ఆలోచించరు. దేవుడి సేవ చేయాలంటే ఆయన సన్నిధిలో నలగాలి పనిలో. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ రావాలంటే ఏం చేయాలమ్మా? ట్రైనింగ్ కావాలా లేదా? ఇది ట్రైనింగ్ పీరియడ్ అని తల్లి చూసినా కూడా అయ్యో నా బిడ్డ ఎన్ని కష్టం. ఇప్పుడు మనం హాస్టల్లో పిల్లలు చేర్పించాం అనుకోండి, ఏం చేస్తాం? ఫుడ్ బాగా పెడుతున్నారా నాయన నీకు, ఇక్కడ ఎట్లా ఉంది వాతావరణం, మంచినీళ్ళు బాగానే ఇస్తున్నారా, కూలింగ్ వాటర్ ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నారు, ఈ గదిలో మంచిగానే ఉందా, ఒక పరుపు తెమ్మంటావా, మంచం బాగానే ఉందా, ఇవే అడిగేది. హాస్టల్లో ఫుడ్ ఎలా ఉంటుంది, మంచిగానే చూసుకుంటున్నారు, ఇవి అడుగుతాం. కానీ మా దేవుని సన్నిధిలో విడిచిపెట్టి అడిగారా? వస్తున్నారు, బలిస్తున్నారు, మళ్ళీ ఇంకో 2 రోజులు ఉందా మా అబ్బాయిని చూడాలనిపిస్తుంది, మా అబ్బాయి హోమ్ సిక్ ఫీల్ అవుతున్నాడు అనుకోవట్లేదు ఆవిడ. వస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, కాకపోతే పిల్లోడికి బట్టలు కొనుక్కొని తీసుకొస్తున్నారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు. ఆమె నిజంగానే ఆమె ఏదైతే దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్నారో అలాగే ఆమె బ్రతుకుతున్నారు. అంటే ఆమె గుండెని ఎలా మార్చుకున్నారు? నిజంగా అంటే గట్టిగా పెట్టేసుకున్నారు. నేను తీర్మానం తీసుకున్నా దేవుడి కోసమే. ఎందుకంటే కష్టాలు ఉంటాయి. చిన్నపిల్లలకి ఏమొస్తుందండి, నడుచుకుంటూ తూలి పడిపోతూ ఉంటారు. వెంటనే తల్లి మనసు ఎలా ఉంటుంది? అవన్నీ చూసినా కూడా సంతోషించారు. ఎందుకంటే నా బిడ్డ దేవుని సన్నిధిలో ఒక సేవకుడిగా పెరుగుతున్నాడు, కష్టాలైనా పర్లేదు, వీటిలోంచే దేవుని కోసం బలంగా బ్రతుకుతారని ఆమె సమూయేలు గారిని అట్టి రీతిగానే పెంచుకుంటూ సంవత్సరం వచ్చినప్పుడల్లా నీకు ఇక్కడ ఫుడ్ ఎలా పెడుతున్నారమ్మా, నీకు ఎలా చూసుకుంటున్నారా అని అడగదు.
ఎంత కష్టం వచ్చినా దేవుని పని చేయాలన్నా యథార్థంగా ఉండు. ఏలి పిల్లల్ని అస్సలు చూడమాక, దేవుణ్ణి చూడు, యథార్థంగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని చదువుకో, ఆ వాక్యాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని అర్థం చేసుకో, దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకు. ఇవే చెప్పుంటారు, అవునా కదా? అవన్నీ చెప్పినప్పుడే ఆ బిడ్డకు కూడా ఏమనిపిస్తుంది, అమ్మో వాక్యానుసారంగా బ్రతకాలి. అందుకనే దేవుని వాక్కు సమూయేలు గారి దగ్గరకు వచ్చింది. అదే ముందుగా ఒక పిల్లోడు ఇచ్చుంటే గారాబం చేసి చెడగొట్టేసేవాళ్ళేమో. వెయిట్ చేపించి దేవుడు నిజంగానే ఒక గొప్ప సేవకుణ్ణి, ఒక గొప్ప సాక్ష్యం కలిగినటువంటి యాజకుడినే దేవుడు ఇచ్చారు. అక్కడ సాక్ష్యం లేని పరిస్థితుల్లో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగింది ఎవరు? సమూయేలు గారు. 11-12 అధ్యాయాల్లో మనం చూస్తాం, సమూయేలు గారు మాట్లాడుతూ ఉంటారు. సమయం లేదు కాబట్టి అక్కర్లేదు. నేనేమన్నా మీ దగ్గర ఒక ఎద్దును కానీ మేకను కానీ తీసుకున్నానా, మీ దగ్గర డబ్బులు తీసుకున్నానా, మీకు ఏమైనా దుర్మార్గ పనులు చేశానా, మిమ్మల్ని ఎవరినైనా బాధ పెట్టానా, అసలు నా సాక్ష్యం ఏంటో మీరు చెప్పండి అంటే వాళ్ళు ఏమంటారు? అసలు ఎనికెత్తి సమూహాలు మొత్తం మాట్లాడతారు. ఇశ్రాయేలు సమాజం మొత్తం ఏమంటారు? నువ్వు ఒక్క తప్పు కూడా చేయలేదయ్యా అని అందరూ ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా మాట్లాడాలిగా. అంత మంచి సాక్ష్యం కలిగిన జీవితం ఆ బిడ్డ కలిగి ఉన్నాడంటే కారణం ఏంటి? ఆ తల్లి చెప్పిన మాటలు, ఆ తల్లి పెంచిన పెంపకం. అందుకనే కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మనం అడుగుతున్నది ఆలస్యం చేసినప్పుడు కంగారు ఏం పడద్దు. దేవుడు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఆ ఇచ్చేది కూడా శ్రేష్టమైంది. చచ్చు పుచ్చులు అవసరం. దేవుని కోసం బ్రతికే ఒక్కళ్ళైనా చాలు కదండి. ఆని ముచ్చాలు లాంటి వాళ్ళు కదా, వజ్రంలాగా బతికారు. ఆ తర్వాత దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని 5 బిడ్డల్ని ఇచ్చారు, అది వేరే విషయం. ఆమె తర్వాత గర్భఫలంలో మళ్ళీ దేవుడు ఇస్తాడన్న ఆలోచన కూడా లేదు. కానీ 3 కుమారులు 2 కుమార్తెలను దేవుడు ఇచ్చారు. అంటే ఆమె ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు ఎట్లాంటి బహుమానాన్ని ఇచ్చాడు? మళ్ళా 5 బిడ్డల్ని ఇచ్చాడు. అంటే ఆమెను ఎంత గొప్పగా ఆశీర్వదించాడు కదా. కనుక మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో మనకు కష్టం వస్తే మనం ఎవరికి చెప్పాలో ముందు మనం తీర్మానం తీసుకోవాలి. మనుషుల వైపు చూడొద్దు. అన్నా గారు ఎలా అయితే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశారో మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా ఏం అడగాలో కూడా మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఫలానాది ఇవ్వయ్యా అన్నామంటే అది ఏం చేస్తున్నాం? దాంతో డబ్బులు ఇవ్వు అన్నావు, ఏం చేస్తావు డబ్బులతో? చదువు ఇవ్వయ్యా అని అడుగుతున్నావు, ఏం చేస్తాం దాంతో? ఈ లోకంలో మంచి సాక్ష్యం కలిగి ఉంటానయ్యా, ఈ చదువును కూడా నీ కోసమే ఉపయోగిస్తాను, నేను ఎక్కడికి వెళ్ళినా నీ కోసమే వాడబడతాను అని చెప్పగలుగుతున్నామా? నాకు బిడ్డలు ఇస్తే నీ కోసం పెంచుతాననే తీర్మానం కలిగి ఉంటామా? అంటే మనం చేసే ప్రార్థనలో స్పష్టత కావాలి. మనమేం అడుగుతున్నామో మనకు తెలియాలి. ఎందుకు డబ్బులు అంటే ఈ లోకంలో ఎంజాయ్ చేస్తాను ఆయన 1 లక్ష రూపాయలు అంటే ఇస్తాడా? నాకు ఎంత నువ్వు ఆశీర్వదించినా దాన్ని నీ పనిలో వాడాలనుకుంటున్నానయ్యా అన్న స్పష్టత మనకు ఉండాలి. అలాంటి స్పష్టతతో మనం కనుక దేవుని సన్నిధిలో అడగగలిగితే దేవుడు ఇవ్వవలసిన సమయంలో ఇస్తాడు. ఎందుకంటే కష్టపడి రూపాయి సంపాదిస్తే రూపాయి కూడబెడితే దాని విలువ తెలుస్తుంది, అవునా కదా? పిల్లలకి ఇప్పుడే 100 రూపాయలు అలవాటు చేశారనుకోండి, డబ్బులు జులాయిగా ఖర్చు పెట్టేస్తారు. అలా కాకుండా అరే నీ కష్టాన్ని నువ్వే చేసుకొని నీకు కావాల్సిన వస్తువులు నువ్వే కొనుక్కో అనంటే వాడి దగ్గర 10 రూపాయలన్నా ఖర్చు పెట్టడానికి భయపడతాడు, అవునా కదా? ఎందుకని? అమ్మో ఇది నేను చాలా కష్టపడి సంపాదించాను కాబట్టి ఈ రూపాయిని నేను ఉద్యోగం చేసే టైంలో కొన్నిసార్లు టిఫిన్ చేయడానికి అప్పుడే 11 అట్లా అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళినప్పుడు. నేనేమనుకునేదాన్ని ఇంకొక 2 గంటలు గడిస్తే మధ్యాహ్నం టైం. ఇప్పుడు 20 రూపాయలు ఖర్చు పెట్టాలా? నిజంగానే వాస్తవం ఇది. 20 రూపాయలు ఖర్చు పెట్టి ఇడ్లీయో దోశ తినే బదులు 20 రూపాయలు ఉంటాయిగా, నాకు వెళ్ళేటప్పుడు ఆటోకి వస్తాయి అనుకొని ఎన్నిసార్లు నేను టిఫిన్ మానేసేదాన్ని. అంటే దేనికి చెప్తున్నా అంటే సందర్భం వస్తుంది కాబట్టి మనం కష్టపడుతున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది, ఊరికి ఖర్చు పెట్టబుద్ధి కాదు. అలాగే ఇక్కడ ఆమె ఎదురు చూసి బిడ్డలను ఊరికే ఇచ్చేస్తే ఆమె పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఈ రోజు నీ పట్ల నా పట్ల కూడా దేవుని ప్రణాళిక ఉంది. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఏం అడగాలో తెలుసుకోవాలి, అడిగే విషయాల్లో స్పష్టత కావాలి. ఆమె ప్రతిష్ఠిస్తానని జీవితాంతం ప్రతిష్ఠించేసింది. బిడ్డలు మళ్ళీ తెచ్చేసుకోలేదు. మా అబ్బాయి గుర్తొస్తున్నాడు, నేను వచ్చి చూస్తానండి, మా అబ్బాయిని కొన్ని రోజులు తీసుకెళ్ళి మా ఇంట్లో ఉంచుకుంటానండి అని ఏమి అడగల, వదిలేసింది దేవునికి. అలా దేవుని చేతిలో పెడితే ఎలా తయారయ్యారండి సమూయేలు గారు? ఎవ్వరు కూడా ఇశ్రాయేలు సమాజంలో వేరెత్తి కూడా చూపించడానికి ధైర్యం చేయలేదు. అంటే యేసుక్రీస్తు వారి తర్వాత ఒక రకంగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారని చెప్పొచ్చు. సమూయేలు గారిలో క్రీస్తు వారి షాడో కనిపిస్తూ ఉంటది. ఎవ్వరు కూడా వేరెత్తు నా యందు ఏదైనా తప్పు ఉందేమో ఎవరైనా వేరెత్తి చూపించగలరా అన్నట్టు ఎవరు చూపించలేకపోయారు. అంటే మన జీవితాల్లో కూడా మనం ఏం అడుగుతున్నామో ముందు తెలుసుకోవాలి. మనం అడిగే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. ఏది చేసినా దేవుడు ఆయన ఇవ్వవలసిన సమయంలో ఇస్తాడని ఓర్పుతోటి ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ఆ తర్వాత చదువుకోని సందర్భం లేదు. కానీ ఆమె ప్రార్థన ఎలా ఉంది అంటే
ఒక మద్యం తాగిన వాళ్ళు ఎలా అయితే ఉంటారో అట్టి రీతిగా ప్రార్థన చేశారంట. మనం చేస్తాం అలాగా? అంటే అంత మత్తు కలిగి అసలు ఆమె నోరు ఇక లోపల ఆత్మలో పరితాపం కలిగి ప్రార్థన చేస్తున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతోటి. అంతలాగా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాం? 4-5 పదాలు కూర్చుకొని ప్రార్థన చేస్తాం మనం. కానీ ఆమె తన గుండెల్లో ఉన్నటువంటి భారాన్ని అంతటినీ తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో కుమ్మరిస్తుంటే చూసిన వాళ్ళకి అయ్యో ఏమన్నా మద్యం దాకా వచ్చిందా అన్నట్లు అనిపించిందంట. నిజంగా అంత ఇన్వాల్వ్ అయ్యి దేవుని సన్నిధిలో కనుక మనం ప్రార్థన చేయగలిగితే నిజంగా మన ఆత్మీయ జీవితం ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ప్రార్థన అనేది మన విశ్వాస జీవితానికి లేదా ఆత్మీయ జీవితానికి ఒక పిల్లర్ అది కదా. సహవాసము, వాక్యము, బల్లారాధన, ప్రార్థన ఇవన్నీ క్రైస్తవ జీవితానికి 4 పిల్లర్లు, పునాదులు, స్తంభాలు. వాటిలో ప్రార్థన ఎంత పటిష్టంగా ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా అంత బాగుంటుంది. కనుక హన్నా గారి జీవితంలోంచి మాట్లాడుకుంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఇది చాలు. మనం ఆలోచించిన దాన్ని బట్టి మనం కూడా మన జీవితాల్లో ఏం అడుగుతున్నాం, ఏం అడగాలి, అడిగితే ఎలాంటివి అడగాలి, మనం అడిగిన వెంటనే మరలా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. దేవుడు ఇచ్చాడు కానీ అని మళ్ళీ సంశయించేవారిగా ఉండకుండా దేవుడి ఈ సన్నిధిలో మనం అడుగుతున్న ప్రతిదీ మనం పొందుకున్నామని నమ్మి ఆమె ఎలా అయితే దుఃఖముఖిగా ఉండటం మానేసి సంతోషంగా ఉందో, అలాగే మన జీవితాల్లో కూడా మనం సమస్యలు గుండా, కష్టాలు గుండా, లేదైనా ఇంకేదైనా అవసరతలు గుండా ఒకవేళ వెళ్తూ ఉంటే చెయ్యండి ప్రార్థన. దేవుడు ఇచ్చేసాడని సంతోషంగా ఉండండి. అలా ఎప్పుడైతే ఉండగలిగామో మనం పొందుకుంటాం ఖచ్చితంగా. ఈమె కూడా ఇంటికి వెళ్ళిందంట, కన్నీళ్ళు తుడుచుకుని సంతోషంగా ఉంది. చక్కగా గర్భాన్ని తెరిచాడు దేవుడు. ఈరోజు మన అవసరతల విషయంలో కూడా దేవుడు సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఆలస్యమైనా కంగారు పడద్దు. సమూయేలు గారు వచ్చారంటే గొప్ప విషయమా? అంత శ్రేష్టమైనది కావాలంటే ఏం చేయాలి? ఆగాలి, వెయిట్ చేయాలి. మీకు శ్రేష్టమైనది కావాలా? కూర్చు చచ్చైనా పర్లేదా? దేవుడి సన్నిధిలోంచి శ్రేష్టమైనది పొందుకోవాలంటే కొంత టైం పడుతుంది. టైం పట్టినా పర్లేదు నాయన, మంచి శ్రేష్టమైనది నాకు అనుగ్రహించని ఓపికతో కనిపెడదాం. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు ఆయన. ఇదిగో తండ్రి సమయంలో ఆయన అన్నగారి జీవితం నుంచి ఆయన ఎన్నో విలువైన శ్రేష్టమైన సంగతులను మీరు మాకు తెలియజేసి ఉంటుండగానైనా తండ్రి, ఇదిగోనైనా విన్న వాక్యాలను వ్యర్థంగా పోనివ్వకుండానైనా మా జీవితాల్లో కూడా తండ్రి ప్రార్థన చేసేటప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, దేని కొరకు ప్రార్థన చేయాలి, చేసిన తర్వాత మేము ఎలా ఉండాలన్న వాస్తవాన్ని గమనించుకోవడానికి మీరు కృప చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మేము కూడా నాయన మీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి ఒక్కటి రాలేదని విసిగిపోక అవిశ్వాసంతో ఉండగానైనా విశ్వాసంలో బలపడుతూ తగిన సమయంలో మీరు మాకు కావాల్సిన శ్రేష్టమైన ఈవిని అనుగ్రహిస్తారని నమ్మినైనా మీ సన్నిధిలో విశ్వాసంలో బలపడినట్లుగా, మీ సన్నిధిలోనైనా విశ్వాసంతో ప్రార్థించే వారంగా ఉన్నట్లుగా సహాయత దయచేయమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలండి.